ఇవాళ 3 విషయాలు తెలుసుకోండి. ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో. ఎన్లైటన్మెంట్ కావాలా వద్దా? కావాలా వద్దా? వద్దు అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉండండి. ఎన్లైటన్మెంట్ కావాలి కదా? కావాలి అనుకుంటే 3 విషయాలు కావాలి. ఎన్ని విషయాలు చెప్పాలా వద్దా? చెప్తే మళ్ళీ మీకు కష్టం అనిపిస్తే ఎవరికైనా ఎన్లైటన్మెంట్ కావాలి అంటే 3 విషయాలని ఎదుర్కోవాలి, 3 విషయాలని కోరుకోవాలి. ఏమిటా 3 విషయాలంటే నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు గట్టిగా చెప్పాలి. నష్టము, కష్టము, అవమానము. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ 3 ఎవరికైతే పుష్కలంగా లభిస్తాయో వాడికి పుష్కలంగా ఎన్లైటన్మెంట్ వస్తుంది. వాడికి ఎన్ని ఏమిటవి? రాముడికి ఆ తండ్రి వనవాసం చేయమన్నాడు. అది కష్టం కాదా? నష్టం కాదా? అవమానం కాదా? కానీ ఏం చేశాడు ఆయన? మరి మనం ఏం చేయాలి? ఆయన ఏం చేశాడో మనం అదే చేయాలి. నష్టాన్ని వద్దన్నాడా ఆయన? కష్టాన్ని వద్దన్నాడా? అవమానాన్ని వద్దన్నాడా? అంతటి మహారాజు నష్టాన్ని కోరుకొని, కష్టాన్ని కోరుకొని, అవమానాన్ని కోరుకుంటేనే అదే రామాయణం అయింది. రామాయణమే పిరమిడాయనము. పంచపాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము. ఎంతటి అవమానం అండి! ఎంత నష్టము, ఎంత కష్టము, ఎంత అవమానము! వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడ చంపడానికి రెడీగా ఉన్నారు కౌరవులు. నువ్వు బతికుండడానికి వీలు లేదని చెప్పారు. అన్ని కష్టాలు, అన్ని నష్టాలు పెట్టారు. మరి మనం ఏం చేయాలి? మనం ఎలా జీవించాలి? ఆ పంచపాండవులు, ఆ ద్రౌపది జీవించినట్టే మనం జీవించాలి. ఆ మహాభారతమే మన పిరమిడాయనము. నాకు నష్టం వద్దు, కష్టం వద్దు, నాకు అవమానం వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అందరు. వాళ్ళకి పిరమిడ్ సొసైటీలో స్థానం లేదు. అడవిలో జంతువులు హాయిగా జీవిస్తున్నాయి, మనకేం పోయి కాలం? ఆ మేక బల్లి తగ్గించి మనం ఎన్ని నేర్చుకోవాలి? ఆ బల్లి జీవిస్తాం కదా, మనం బల్లిలా జీవించలేమా రామచంద్ర? ఆ మేకలా జీవించలేమా? ఆ జర్రిపోతులా జీవించలేమా? ఆ ఎద్దుల ఆవులా మనం జీవించలేమా? ఆ కాకిలా జీవించలేమా? ఆ పిట్టలా జీవించలేమా? అడవిలో జంతువులో జీవించడం కోసమే పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. అప్పుడే వాళ్ళని నేను మాస్టర్ అంటాను. ఎవడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో, ఎవడు ఎన్ని నష్టాలు అనుభవిస్తాడో, ఎవడైనా అమ్మదో వాడు అంత గొప్ప పిరమిడ్ మాస్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు, ఇంకోటిని చంపకూడదు. అంతే, 2 పాయింట్లు. ఇంకోని చంపకుండా, నిన్ను నువ్వు చంపుకోకుండా ఏవైనా చేసుకో. ఎన్ని కష్టాలైనా అనుభవించు, ఎన్ని నష్టాలైనా అనుభవించు, ఎన్ని అవమానాలు అనుభవించు. నువ్వు పిరమిడ్ మాస్టర్ కావాలంటే, నీకు ఎన్లైటన్మెంట్ కావాలంటే 5 కండిషన్స్.
కష్టాన్ని స్వీకరించాలి, నష్టాన్ని స్వీకరించాలి, అవమానం స్వీకరించాలి. ఆత్మహత్య చేసుకోకూడదు, మర్డర్ చేయకూడదు. మర్డర్ చేయాలని అనిపిస్తుంది అందరినీ, ఎందుకు అనిపించదు? కానీ మర్డర్ చేయకూడదు. అలాంటి కౌరవుల్ని అర్జునుడు అన్నాడు, ఈయన నా తాతగారు, ఈయన నా బ్రదర్, వీళ్ళని చంపి నేనేం బాగుపడతాను అన్నాడు. మర్డర్ చేయడానికి ఇష్టం లేదు అర్జునుడికి. ఐ డోంట్ వాంట్ టు మర్డర్ అన్నాడు, నేను భిక్షాటం చేసుకుంటా అన్నాడు. కానీ కృష్ణుడు మర్డర్ చేయించాడు. చావు లేదని తెలుసుకున్నాడు కనుక. రేపో ఎల్లుండో మనమంతా ఆ చావు లేని స్థితికి వెళ్తాం. మనం చావు లేని స్థితికి ఎప్పుడు వెళ్తామంటే చచ్చిపోయిన తర్వాత వెళ్తాం. చావు లేని స్థితికి ఎప్పుడు వెళ్తాం? మనం చచ్చిపోయిన తర్వాత వెళ్తాం. రేపో ఎల్లుండో మనంతా చచ్చిపోతున్నాము, చచ్చిపోయి చావు లేని స్థితికి వెళ్తాం మనం అని తెలుసుకున్నవాడు కనుక కృష్ణుడు అర్జునుడిని వాడందరూ మర్డర్ చేసేయని చెప్పాడు. చంపై నా కొడుకులను అన్నాడు. ఏమన్నాడు తర్వాత డైలాగ్ ఏంటి? చంపై నా కొడుకులను అని చెప్పాడు. వాడు నా కొడుకే, వాడిని చంపి. చావే లేదు. ఏ నష్టము లేని, ఏ కష్టము లేని, ఏ అవమానం లేని స్థితికి నువ్వు చేరుకుంటావు. ఆ చేరుకునే లోపల నష్టాలన్నీ అనుభవించు, కష్టాలన్నీ అనుభవించు, అవమానాలన్నీ అనుభవించు. చీమ కుట్టని, పాము కరవని చచ్చిపోదాం, సో వాట్? చచ్చిపోతే ఏమవుతుంది? చావులేని స్థితికి వెళ్తాం మనం. అక్కడ ఒక స్థితి ఉంది. చచ్చినా మనం చావము. గట్టిగా చెప్పండి. చెప్పట్లు కాదు, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పాలి. ఇంకెందుకు కష్టం? ఇంకేముంది కష్టం అక్కడ? చావకపోతే కష్టమేముంది, నష్టమేముంది? చచ్చిపోతే కష్టం ఉంది, నష్టం ఉంది, మనం చావము కదా. మామూలుగా అందరూ ఆ చావు లేని స్థితిని చచ్చిపోయిన తర్వాత చేరుకుంటారు. కానీ నీకు ఆత్మజ్ఞానం ఉంటే, ఎన్లైట్మెంట్ ఉంటే, చచ్చిపోకముందే నువ్వు సాధిస్తావు దాన్ని. అది ఎన్లైట్మెంట్ అంటే. నీ శరీరం చచ్చిపోకముందే నువ్వు చచ్చిపోవాలి. నేను అనేది అక్కడ ఉండకూడదు, నేను ఒకటే ఉండాలి. నేను ఉంటూ నేను లేకుండా ఉండడమే ఎన్లైటన్మెంట్. నేను తిరుగుతూ ఉంటుంది, నేను ఉండదు అక్కడ. నేను అనేది చచ్చిపోయింది. చచ్చిపోయిన నేనుకి కష్టం ఏమిటి, నష్టం ఏమిటి, అవమానం ఏమిటి? బతుకున్న నేనుకి కష్టం ఉంది, నష్టం ఉంది, అవమానం. చచ్చిపోయిన నేనుకి కష్టం ఏముంది, నష్టం ఏముంది, అవమానం ఏముంది? ఇక్కడికి వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు కింద పడుకున్నా నాకేం నష్టం లేదు. మీ పాము కుట్టినా, మీరు చచ్చిపోయినా ఎవరు చావలేదు. అసలు నేనే లేదు ఇక్కడ. మెయిన్లన్నీ ఉన్నాయి అంతే. ఓన్లీ బాడీస్ ఆర్ దేర్. నేను లేని మేనే ఎన్లైటన్మెంట్ అంటే. నేను 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 నాకు అవమానం జరిగింది, నాకు కష్టపెట్టారు, నాకు నష్టం జరిగిందంటే నాయన నువ్వు ఇంకా 10 జన్మలు ఎత్తుతావు గ్యారంటీగా. నేను అనేది మాయమైపోతే, ఒక మేనులానే మనం తిరిగితే అది ఎన్లైటన్మెంట్ అంటే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మేమెంట్ ఉన్నది ఎన్లైటన్మెంట్ కోసమే ఉంది, ఇంక దేనికోసమూ లేదు. నా దగ్గరికి ఎవరైనా వస్తారు, అందరూ వస్తుంటారు. స్వామీజీ, మా అమ్మగారు చావు బతుకుల్లో ఉంది, మీరు ఏదైనా చేయాలి అంటారు.
నేను చేస్తాను, ఆవిడ తొందరగా పోవడానికి ప్రార్థిస్తానని చెప్తాను. చేస్తాను, ఎందుకు చేయను? ఆవిడ తొందరగా పోతే నీకు నాకు ఇద్దరికీ సుఖంగా ఉంటుంది, ఆవిడకి సుఖంగా ఉంటుంది. మా అమ్మగారు హాస్పిటల్లో ఉంటే హైదరాబాద్లో నేను ఒక్క రోజు కూడా వెళ్ళలేదు హాస్పిటల్కి. నలభై రోజులు ఆవిడ హాస్పిటల్లోనే ఉన్నారు. నేను 40 రోజులు హైదరాబాద్లో ఉన్నాను, కానీ ఒక్క రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. నా సొంత అమ్మగారు. కనుక ఎవరు నా దగ్గరికి వస్తే నేను ఇదే ప్రార్థిస్తున్నాను, తొందరగా పోతే బాగుంటుందని చెప్పేసి. మీ నష్టాన్ని, మీ కష్టాన్ని, మీ అవమానాన్ని నేను కోరుకుంటున్నాను, గుర్తుంచుకోండి. అంటే మీ ఆత్మజ్ఞానాన్ని నేను కోరుకుంటున్నానని అర్థం అక్కడ. ఈ పిప్పటి ప్రసాద్ ఎప్పుడు అదే స్టోరీ చెప్తున్నాడు, నేను కొట్టినట్టు. ఎన్నిసార్లు చెప్తావు నేను కొట్టినట్టు స్టోరీ? నా దగ్గరికి ఎవడెవడే వస్తాడు వాళ్ళందరికీ నష్టాలే, కష్టాలే, అవమానాలే, గుర్తుంచుకోండి. మన రూటే వేరు. చెప్పండి, మన రూటే వేరు. మళ్ళీ చెప్పాలి, అది. నష్టాలు కావాలి, చెప్పండి. కష్టాలు కావాలి, అవమానాలు కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, చచ్చిపోకముందే చచ్చిపోవాలి, నేను లేకుండా ఉండాలి. ఇది మన పిఎస్ఎస్ఎం సిలబస్. మన రూటే వేరు. వచ్చే సంవత్సరం స్వామీజీ వారు చెప్పినట్టు 1,00,000 మంది నాకు ఈ ప్రకృతి వల్ల కావాలి. నువ్వు 1,00,000 మందికి కష్టాలు ఏర్పాటు చేయబోయా? చాలా బాగుండాలి కష్టాలు, చూడు. వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి మభ్యపెట్టకపోతే మాయ చెబితే రాదు ఇక్కడ ఎవరికి. మభ్యపెట్టి మాయ చేసి అన్ని కష్టాలు పెట్టాలి ఇక్కడ. పాములని తేళ్ళని పెట్టరు ఇక్కడ అంతా. చలి ఇంకా బాగా పెట్టాలి, గజగజ వనగాలి అందరూ. ఓ చలి రావయ్యా బాబు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపు, ఒక్కటి కూడా బతకూడదు. మన రూటే వేరు. ఎన్నో జన్మలు సుఖాలను కోరుకున్నారు, ఎన్నో జన్మలు లాభాలనే కోరుకున్నారు, ఎన్నో జన్మలు మానాలని కోరుకున్నారు. ఈ జన్మలో మటుకు నష్టము, కష్టము, అవమానం గుర్తుంచుకోండి. ఫైనల్ జన్మ. లాభాలే కావాలనుకుంటే, సుఖాలే కావాలనుకుంటే, మానమే కావాలనుకుంటే ఎన్నో జన్మలు ఎత్తుతారు. కానీ నష్టాలు, కష్టాలు, అవమానాలు స్వీకరిస్తే ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తి నోడ్చున మా 30 కౌంతయ్య పునర్జన్మ న విద్యతే అన్నాడు భగవద్గీతలో. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా అంటే 6వ లోకం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం. తపోలోకం అంటే బ్రహ్మలోకం, పైన సత్యలోకం ఉంది. నువ్వు తపోలోకం వెళ్ళినా నువ్వు తిరిగి రావాల్సిందే. కానీ నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే నువ్వు తిరిగి రావాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను లేని స్థితిలో నేను ఉన్నాను.
నష్టాలు, కష్టాలు, అవమానాలు నా ఆత్మజ్ఞానానికి దోహదపడతాయనే స్థితిలో నేను ఉన్నాను. నేనున్న స్థితికి ఉంటే నీకు మళ్ళీ ఇంకో జన్మ లేదని చెప్పాడు ఆయన. ఆ బ్రహ్మభువనాల్లో ఒక పునరావర్తన వచ్చిన మాముపేచ్యుతు కౌంతే, కానీ ఓ కుంతిపుత్రుడా, నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే నీకు పునర్జన్మ లేదు. ఈ మెనూలో నేను లేదు, ఈ మెనూలో నేను లేదు. ఇక్కడ ఉన్న మెనూలన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఒక్కడు కూడా నేను లేదని నాకు తెలుసు. నాకు ఒకవేళ నేను అనేది ఉండి ఉంటే ఈ మెనూలో, ఆ నేను ఇక్కడికి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఇక్కడ అన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలే. నాకు వచ్చే సంవత్సరం 1,00,000 మంది కావాలి. అవి నువ్వు బాగా మభ్యపెడతావు, నాకు తెలుసు నీ సంగతి. ఎక్స్పర్టా? ప్రకృతిలో ఒక జంతువుగా జీవించడం కోసం మనం ఇక్కడికి వస్తాము, గుర్తుంచుకోండి. మానవుడిగా జీవించద్దు, జంతువుగా జీవించాలి. అది నేర్చుకోవడం కోసం మనం ఇక్కడికి వస్తాం. జంతువుకి మనం నేర్పించడానికి ఏమీ లేదు, జంతువు దగ్గర నుంచి నేర్చుకోవడానికి మనకి అన్నీ ఉన్నాయి. ఆ కుక్క దగ్గర నుంచి, పిల్లి దగ్గర నుంచి, జర్రి పోత దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం. నేర్చుకుంటే నువ్వు ఎన్లైటెండ్ మాస్టర్. ఆ కాకి ఎంగిలి మెతుకులు జీవిస్తుంటుంది, నువ్వు కూడా ఆ మెతుకులు జీవిస్తే నువ్వు ఎన్లైటెండ్ మాస్టర్. ఆ కుక్క ఇంత పడితే అది తినేసి తోక ఆడిస్తుంటుంది, నువ్వు కూడా అలా తోక ఆడిస్తే నువ్వు ఎన్లైటెండ్ మాస్టర్. ఏది వస్తే మన దగ్గరికి అది స్వీకరిస్తూ తోక ఆడించాలి మనం. అందరూ కాస్త తోక ఆడించండి. తోకలేదు కానీ తల ఊపండి, ఓకే అని చెప్పేసి తల ఆడించండి, సరిపోతుంది. ఏది వచ్చినా దానికి తల ఆడిస్తే మీరు ఎన్లైటెండ్ మాస్టరు. మూడు ఉన్నాయి. ఏమిటా మూడు? మళ్ళీ చెప్పండి. కరెక్ట్, మీరందరూ పాస్ అయిపోయారు. మూడు కరెక్ట్గా చెప్పారు. అది 5 యు ఆర్ రైట్. 3 + 2. ఆత్మహత్య చేసుకుందామా? జగపతి రాజుని మర్డర్ చేద్దామా? వీళ్ళందరికీ నేను మర్డర్ చేయాలనే ఉందే. నువ్వు ఇంత మభ్య పెట్టావని చెప్తున్నారు. ఆయన మర్డర్ చేద్దామా? గడ్డంగాన్ని మర్డర్ చేస్తారా? అయ్యా, నో ఆత్మహత్య, నో మర్డర్, ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము. ఇది 5 పాయింట్ ఫార్ములా. దేనికి? ఆత్మజ్ఞానానికి. ఎన్ని పాయింట్లు? ఫస్ట్ పాయింట్ ఎస్ కష్టము, సెకండ్ పాయింట్ ఎస్ నష్టము, ఎస్ అవమానము, నో ఆత్మహత్య, నో మర్డర్. ఏ జన్మలో అయితే నువ్వు ఈ 5 పాయింట్స్ని పూర్తిగా ఫాలో అవుతావో ఆ జన్మ నీకు ఆఖరి జన్మ అయిపోతుంది. నాకు నష్టాలొద్దు, లాభాలే కావాలి, నాకు కష్టాలొద్దు, సుఖాలే కావాలి, నాకు అవమానం వద్దు, మానాలే కావాలి, వాడిని మర్డర్ చేస్తాను, లేకపోతే నేను చచ్చిపోయి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, నువ్వు అనేక జన్మలు ఎత్తుతూనే ఉంటావు. పునరపి జననం
పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో దూరాల్సింది. కానీ 5 పాయింట్స్ నువ్వు అనుభవిస్తే, ఆచరిస్తే, నో మోర్ తల్లి, నో మోర్ తల్లి గర్భం. ఈ 5 పాయింట్స్ ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ తల్లి వస్తుంది, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భం వస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవానికి ఎవరు సృష్టికర్తలు? అది పాయింట్. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. 5 పాయింట్స్. హౌ మెనీ ఫింగర్స్? హౌ మెనీ పాయింట్స్? ఎవరైనా కంప్లైంట్ చేస్తే దేనికైనా వాడు ఇంకా నష్టానికి రాజీ పడలేదు, వాడి కష్టానికి రాజీ పడలేదు అన్నమాట. నష్టానికి రాజీ పడినవాడు, కష్టాన్ని కోరుకున్నవాడు ఎవరైనా కంప్లైంట్ చేస్తాడా? నోట్లోంచి కంప్లైంట్ రాకూడదు. వస్తే అది నీకు చెప్తుంది. ఏం చెప్తుంది? నువ్వు ఇంకా ఆత్మజ్ఞానానికి అర్హుడు కావని చెప్తుంది. కానీ మనం ఎందుకోసం పుట్టాము? ఆత్మజ్ఞానానికి అర్హులు కావడం కోసం మనం పుట్టాము. చెప్పండి. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, నో జడ్జిమెంట్. వాడు నాకు ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పి నో కంప్లైంట్. ఇది చేయలేదని కానీ, ఇది చేశాడని కానీ కంప్లైంట్ ఉండకూడదు. నోట్లోంచి కంప్లైంట్, జడ్జిమెంట్స్ రాకూడదు. చెప్పండి. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము, నో ఆత్మహత్య, నో మర్డర్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. 7 పాయింట్స్. అయ్యా 7. ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము, నో సూసైడ్, నో మర్డర్, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఎన్ని పాయింట్లు? అది సంగతి. 3 నుంచి 5కి, 5 నుంచి 7కి వచ్చాం. దీనిపైన నాకేం కనపడలేదు. ఇంకా నువ్వు బతికిపోయావయ్యా, నిన్నెవడు మర్డర్ చేయడు. నువ్వు ఇంకో సంవత్సరానికి 1,00,000 మంది పిలవడానికి నువ్వు బతికే ఉంటావు. నువ్వు కడతాడా? 1,00,000 మంది మరి 500 పిరమిడ్లో కూర్చోవాలి. మరి 1,00,000 మంది కూర్చోవాలని పిరమిడ్ కట్టాలి. ఒకటి గుర్తుంచుకోండి, ఎవడైతే ఆత్మజ్ఞానం అవుతాడో ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ వాడి దగ్గరికి వస్తాయి. ఎవడైతే నారాయణ అవుతాడో లక్ష్మీదేవి వాడి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. కనుక నువ్వు కడతావు నాయన. ప్రపంచంలో లక్ష్మీదేవి అంతా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు నారాయణుడు అయ్యావు. నా ముందు కూర్చున్న నారాయణులందరికీ నమస్కారాలు. నా ముందు కూర్చున్న నారాయణులందరికీ నమస్కారాలు పెట్టిన ఈ నారాయణుడికి నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే నారాయణుల సంఘము, నరుల సంఘం కాదు. ఇది ఇదే సంఘము. నరుల సంఘమా? కాదు. నరుల సంఘం ఎలా ఉంటుంది? వాడు లాభమే కోరుకుంటాడు, వాడు సుఖమే కోరుకుంటాడు, వాడు మానమే కోరుకుంటాడు, మర్డర్లు చేస్తాడు, సూసైడ్ చేసుకుంటాడు, ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, ఎప్పుడు జడ్జిమెంట్. వాడు నరుడు. ఎప్పుడు వాడు సుఖాన్ని అభిలషిస్తాడు, లాభాన్ని కోరుకుంటాడు, మానాన్ని కోరుకుంటాడు, గౌరవాన్ని కోరుకుంటాడు,
మర్డర్లు చేస్తాడు, సూసైడ్ చేస్తాడు, ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, ఎప్పుడు ఇవన్నీ 7 ఉన్నాయి. ఎప్పుడు వాడు నరుడు. కానీ నారాయణుడు ఎలా ఉంటాడు? నష్టాలు కోరుకుంటాడు, కష్టాలు కోరుకుంటాడు, అవమానాలు కోరుకుంటాడు, మర్డర్లు చేయడు, సూసైడ్ చేసుకోడు, కంప్లైంట్స్ ఉండవు, జడ్జిమెంట్ ఉండవు. వాడు నారాయణుడు. నరుడికి నారాయణుడికి ఉన్న తేడా. అందరూ దేవుళ్ళే, కానీ నరుడు అనేవాడు నారాయణ అధముడు. అందరూ దేవుళ్ళే, కానీ నారాయణ అనేవాడు నరోత్తముడు. నరుడు నారాయణ అధముడు, నారాయణుడు నరోత్తముడు. నరుడికి నారాయణుడికి 7 పాయింట్లు తేడా. ఎవరిష్టం వాళ్ళది. నరుడుగా ఉండాలనుకున్నారు, నారాయణగా ఉండాలనుకున్నారు.